హాయ్ అండి. ఈరోజు నేను మా ఇంటి మునగ చెట్టు నుంచి కాయలు కోసుకొని వచ్చి చూస్తున్నారా, పప్పుచారు చేయబోతున్నాను. ఇవి మా కాయలండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి దేశీయ విత్తనం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి కదా. దేశీయ విత్తనం దొరకడం కష్టం అండి. నాటుకాయలు అంటారు కదా, అవి. వీటితో నేను ఇవాళ పప్పుచారు చేస్తున్నాను. అది కూడా మంచి కందిపప్పు, స్పెషల్ కందిపప్పు. ఎవరికి దొరకవండి, పల్లెటూరులో మాలాంటి వాళ్ళకే దొరుకుతాయి. అవి ఏంటో తెలుసా? పెద్ద ప్రాసెస్తో చేసిన కందిపప్పు. అవి కందులు తీసుకొచ్చి వాటిని నానబెట్టి ఎండబెట్టి వాటిని ఫ్రై చేసి మళ్ళీ మరపట్టించుకోవడమో లేదా ఇసురుకోవడమో అలా చేసిన కందిపప్పు అనమాట. ఆ కందిపప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పల్లెటూరు వాళ్ళకి ఇట్లాంటి టేస్ట్లే కదా ఇష్టంగా తింటారు. ఓకేనా? చారు ప్రతిరోజు కాసుకొని తింటారు కదా పాతకాలంలో. అందుకని చెప్పేసి మనం అదే రెసిపీని నేను ఇట్లాగా మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా మీకు కూడా నచ్చి మీరు కూడా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. చాలా ఈజీ రెసిపీయేలేండి, కాకపోతే మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్లు ఉంటుంది కదా. రెసిపీస్ చూపిస్తే మీకు కూడా గుర్తుకొస్తాయి కదా. మీరెవరైనా పల్లెటూరులో ఉండేవాళ్ళు అయితే ఇలాంటి రెసిపీస్ చేసుకుంటారు కదా. డైలీ చేసుకునే రొటీన్ రెసిపీ ఇది. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇలాంటి రెసిపీస్ కంపల్సరీ చేస్తారు. చారు లేనిది వాళ్ళకి ముద్దే దిగదనమాట. తర్వాత మనం ఇందులో తాలింపు గింజలు వేసుకుందాం. అవి ఫ్రై అవనిద్దాం. తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ములక్కాళ్ళు వేసుకుందాం. అవి లైట్గా మగ్గనిచ్చినాక మిగతా ముక్కలన్నీ వేసుకోవాలి. ముందుగానే అన్ని ముక్కలు వేసుకుంటే ములక్కాళ్ళు త్వరగా ఉడకవు కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ మనం అవి వేసుకుందాం. అసలు పల్లెటూరులో చారు వేసుకొని జొన్న సంగటి వేసుకొని అట్లా తినేవాళ్ళు కదా పాతకాలంలో. మీకు ఎంతమందికి తెలుసు ఇట్లాంటి అలవాట్లు? మాకైతే మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈవినింగ్ అయితే చాలండి, జొన్న సంగటి, చారు, ఒరగన్నము, చారు అట్లా ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలాంటి రెసిపీస్ అయితే ఈజీగా అయిపోతాయని కష్టపడి వస్తారు కదా సాయంత్రానికి, తొందరగా ఇలాంటి రెసిపీస్ చేసేసుకొని అన్నం తినేసేవాళ్ళు. ఓకేనా? మరి ఫస్ట్ ఇట్లా మనం ములక్కాళ్ళని లైట్గా మగ్గనిద్దాం. మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ములక్కాళ్ళు మగ్గినవి. ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాం. ఓకేనా? ఆ రోజుల్లో అసలు ఈ ములక్కాళ్ళే దొరికేవి కాదండి. ఏదో సీజనల్గా వచ్చినప్పుడే ములక్కాళ్ళన్నా వేసుకునేవాళ్ళు. అసలు డైలీ రెసిపీ అయితే ఉట్టి చారే, ఉట్టి చారుతోనే వాళ్ళు అన్నం తినేవాళ్ళు. అంటే ఉట్టి చారు అంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, ఇవి రెగ్యులర్గా దొరికే కదా, వీటితోనే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్ని రెసిపీస్ ఎన్ని రకాలుగా చేసుకుంటున్నాము కదా. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఒక 3 స్పూన్లు కారం, అట్లాగే ఉప్పు, కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. మీకు ఉప్పు కారాలు మీ టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ
వీటిని మనం మగ్గనిద్దాం. అన్నీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారాల్లో మగ్గనిస్తే ముక్కలకు బాగా ఉప్పు కారం పడుతుంది. ఇప్పుడు సాంబార్ అని కాస్తున్నాం కదా మనం అన్ని వెజిటేబుల్స్ వేసి, అవి కూడా బాగానే ఉంటుంది. ఆ టేస్టే, ఈ టేస్టే. వేపిన కందిపప్పుతో చేసిన చారు తింటే మామూలుగా ఉండదండి. ఆ కష్టంతో వచ్చి సాయంత్రం వేళలో ఇట్లా చారు కాసుకొని అన్నం తింటుంటే వాళ్ళు హాయిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ ముక్కలు మగ్గేటప్పుడు మనం మధ్యలో ఒక హాఫ్ స్పూను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను. మన ఇష్టం అండి. చింతపండు గుజ్జు పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ తింటాము. చారు పుల్లగా ఉంటే పెద్దగా ఇష్టపడరు మా ఇంట్లో. అందుకని చెప్పేసి నేను అసలు ఒక్కొక్కసారి అయితే చింతపండు వేయకుండానే చేసేస్తాను. అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ మగ్గుతున్న ముక్కల్లో పప్పు వేసుకుందాం. ఇదిగోండి పప్పు. చూడటానికి కొంచెం కలర్ లేకుండా బ్లాకిష్ కలర్లో లైట్గా అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి, కానీ తింటంటే అమోఘం అండి. కానీ కలర్ల కోసం మనం బయట నుంచి కందిపప్పు తెచ్చుకొని వాడుకునేవి కలర్స్ వేస్తారు కాబట్టి అది తినకూడదు. ఎట్లయినా రంగు వేరుగా ఉంటుందండి. మరి కందిపప్పుకి రంగు కలుపుతారో మరి ఏందో తెలియదు, కానీ ఇవైతే ఒరిజినల్ కందిపప్పు ఇలానే ఉంటుంది. చాలా రుచిగా ఉంటాయండి వేపిన కందిపప్పు. ఇట్లా ఒక్కసారి పప్పును కూడా లైట్గా అట్లాగా మనం వేడి తగలనిస్తే చారు రెండో రోజైనా సరే ఎటువంటి వాసన లేకుండా, స్మెల్ లేకుండా మంచిగా ఉంటాయి. అంటే రెండో రోజు ఉంచాలని కాదు, ఒకవేళ స్మెల్ లేకుండా కొంతమంది సాయంత్రం తప్పుడు చేసుకుంటారు కాబట్టి మరుసటి రోజు పొద్దున కూడా వాడుకుంటారు. ఓకేనా? ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిలో మనం వాటర్ పోసుకుందాం. చాలా బాగుంటుందండి. నేను చెప్తున్నానని కాదు, వేపిన కందిపప్పుతో చేసిన చారు అమోఘంగా ఉంటుంది. చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ పోసుకుందాం. పల్చగా తాగేవాళ్ళు ఉంటారు కొంతమంది. తాగడం అంటే అదే తినడం. వాళ్ళైతే పల్చగా చేసుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువగా పోసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఇంగువ వేసుకుందాం. నాకు ఇంగువ వేస్తే చాలా ఇష్టం అండి చారులో, అందుకని ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వాసన ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేసేయచ్చు. బాగా మరిగిన తర్వాత దించేయడమే కొంచెం కొత్తిమీర వేసి. చారు మరుగుతున్నాయి బాగా. అస్సలు వాసన చూస్తుంటే ఇప్పుడే అన్నం తిందాం అనిపిస్తుంది. దగ్గరున్న వాళ్ళకి తెలుస్తుంది కదండి, మీకైతే కనిపించదు కదా. చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా మరిగేటప్పుడు 10 ఇళ్ళకి వాసన వస్తే ఆ వంటని ఎంతమంది మెచ్చుకోకుండా ఉంటారు చెప్పండి. చాలా బాగున్నాయండి చారు, నిజంగా బాగున్నాయి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. బాగా క్లీన్ చేసుకొని కొత్తిమీరని ఇలా పైన వేసుకుంటే చాలా బాగుంటుంది చారు. ఇలా మనం చారుని అయితే రెడీ చేసేసుకున్నాం. ఇంకా అన్నంలో చారు వేసుకొని తింటే ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం.
ఓకే అండి, మరి చారు అయితే రెడీ అయిపోయినాయి. చూసేసారా? తప్పనిసరిగా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మరి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్.